హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యువర్ ఛానల్. ఆల్రెడీ మనము రియాక్ట్ నేర్చుకున్నాం అవునా. బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని చూసాం. ఇంకా కోర్ కాన్సెప్ట్స్ మిగిలి ఉన్నాయి అవునా. కోర్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? హూక్స్, యూజ్ స్టేట్, యూజ్ కాంటెక్స్ట్, ఇవన్నీ కదా. యూజ్ కాల్ బ్యాక్, యూజ్ మెమో, రియాక్ట్ మెమో, ఇవన్నీ మనకు ఉన్నాయి. సో వాటిని తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి రౌటింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. అసలు ఆత్ రౌటింగ్, లేజీ లోడింగ్, నెస్టెడ్ రౌట్స్, అసలు ఇవన్నీ ఎలా జరుగుతాయి? రియాక్ట్ యాప్ అనేది కాంపోనెంట్ బేస్డ్ కదా. మరి రౌటింగ్ ఎలా జరుగుతది ఒకసారి చెక్ చేద్దాం. ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ అన్నాము రౌటింగ్ అనేది. సో మరి రౌటింగ్ అనేది జరిగేటప్పుడు పేజ్ లోడ్ అవుతదా అంటే మన రియాక్ట్ లో లోడ్ అవ్వదు. ఎందుకు అంటే అందుకే మన దగ్గర రౌట్స్ అనేసి, రౌటర్ అనేసి కొన్ని ఉన్నాయి. అవి యూజ్ చేసుకుంటే మనకి మన పేజ్ రౌటింగ్ అనేది రీఫ్రెష్ అవ్వకుండానే ఆ పేజ్ లోకి వెళ్తుంది. సో ఇది ఎలా ఏంటి అనేసి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. సి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తాను చూడండి. ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇది యూట్యూబ్ కదా. ఇప్పుడు చూడండి నేను జస్ట్ మన ఛానల్ మీద క్లిక్ చేస్తాను. ఇట్ ఈస్ నాట్ లోడింగ్ హోల్ ద పేజ్. ఇది ఏం చేస్తుంది? పేజ్ మొత్తం లోడ్ చేయట్లేదు. జస్ట్ ఏదైతే నావిగేట్ చేస్తున్నామో అంతవరకే లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇన్‌స్టాగ్రామ్ ఉందన్నమాట. ఇన్‌స్టాగ్రామ్ మీరు చూడండి స్క్రోల్ చేస్తుంటే వస్తూ ఉంటాయి గానీ, ఏదైనా పేజ్ లోడ్ అవ్వడం గానీ ఏదైనా జరిగిందా? పోనీ రీలోడ్ అవ్వడం జరిగిందా? లేదు కదా. ఫస్ట్ టైమ్ మాత్రమే లోడ్ అవుతుంది. తర్వాత రీలోడ్ అవ్వదు. దేనికైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో దానికి మాత్రమే అది మాత్రమే చేంజ్ అవుతుంది గానీ, మొత్తం మన ఇన్‌స్టాగ్రామ్ మొత్తం రీలోడ్ అవ్వదు. యూ కెన్ సీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ గూడా మీరు వెళ్తూ ఉంటే స్క్రోల్ చేస్తుంటే వస్తూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే అది మాత్రమే లోడ్ అవుతుంది గానీ, మొత్తం పేజ్ అంతా లోడ్ అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ మనము రియాక్ట్ రౌటర్ డామ్ అనేసి ఒక ఎన్‌పిఎం ప్యాకేజ్ యూజ్ చేస్తున్నాం ఫర్ ది రియాక్ట్ రౌటింగ్. అప్పుడు మనము పేజ్ అనేది రీలోడ్ అవ్వకుండా నావిగేట్ చేస్తున్నాం వితౌట్ రీలోడింగ్ ద పేజ్ ఇన్ ద మెయిన్. ఓకే. ఇప్పుడు ఈ రియాక్ట్ రౌటర్ డామ్‌ని ఒకసారి మన దాంట్లో ఇన్‌స్టాల్ చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీదకి రండి. స్క్రీన్ మీదకొచ్చిన తర్వాత npm react router dom అని క్లిక్ చేస్తే వి విల్ గెట్ npm ప్యాకేజ్ ఫర్ రియాక్ట్ router dom. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే దీన్ని కాపీ చేసుకొని మన రియాక్ట్ లోకి వచ్చేసి టెర్మినల్ లోకి వెళ్ళి npm ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాం కదా, నేను టర్మినేట్ చేస్తున్నాను. మై యాప్, నీ రియాక్ట్ యాప్ తర్వాత నువ్వు దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ప్రస్తుతానికి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు. మీరు జస్ట్ ఇది టైప్ కాపీ చేసి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వంగానే మీరు ప్యాకేజ్ డాట్ జేసన్ లోకి వెళ్తే రియాక్ట్ రౌటర్ డామ్ అనేసి ఉంటుంది. ఆల్రెడీ వీ హ్యావ్ ఎ రియాక్ట్ రౌటర్ డామ్. ఓకే. ఇలా మనము నావిగేషన్స్ చేసుకోవడానికి ఈ ప్యాకేజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. రియాక్ట్ రౌటర్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు కొన్ని విషయాలు అయితే నేను డిస్కస్ చేస్తాను. రియాక్ట్ రౌటర్ లో కొన్ని ఉంటాయి. ఏంటి అంటే బ్రౌజ్ రౌటర్ అనేసి, రౌట్స్ అనేసి, రౌట్ అనేసి కొన్ని ఉంటాయి. ఈ బ్రౌజ్ రౌటర్ అనేది ఎందుకు అంటే బ్రౌజ్ రౌటర్ అనేది ఎందుకు అంటే దీన్ని కొన్నిసార్లు మనం ఎలా కూడా పిలుస్తామంటే రౌటర్ అని కూడా పిలుస్తాం. దేనికి యూజ్ చేసుకుంటాం అంటే ఈ బ్రౌజ్ రౌటర్ ఇట్ ఈస్ ఎ మెయిన్ వ్రాపర్. అంటే ఒక రూట్ కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ ని ఎప్పుడు డిస్ప్లే చేయాలి, ఎప్పుడు క్లిక్ చేయాలి, ఏంటి అనేసి మొత్తం చూసుకునేది ఈ బ్రౌజ్ రౌటర్ అన్నమాట. ఓకే. అండ్ రౌట్స్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కంటైనర్. అందులో మనకు కావాల్సిన రౌట్ పాత్స్ అన్ని పెడతాం. అంటే మన కాంపోనెంట్స్ ఈ పాత్ ఇప్పుడు హోమ్ పేజ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ వెళ్ళాలి, అబౌట్ పేజ్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ లోకి వెళ్ళాలి, కాంటాక్టర్స్ పేజ్ లోకి క్లిక్ చేస్తే కాంటాక్టర్స్ లోకి వెళ్ళాలి అనేసి రౌట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డివ్ అనేది హెచ్టిఎంఎల్ లో మనకి కంటైనర్ కదా. ఇప్పుడు డివ్ లో మనం ఏం చేస్తాం? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ కానీ, పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ, ఇమేజెస్ కానీ సేవ్ చేస్తాం కదా. సేమ్ ఈ రౌట్స్ లో మనం ఏం చేస్తామంటే రౌట్స్ ని సేవ్ చేసుకుంటాం. ఈ రౌట్ ఎందుకోసం అంటే పర్టిక్యులర్ పాత్ లోకి వెళ్ళడానికి, పర్టిక్యులర్ కాంపోనెంట్ లోకి వెళ్ళడానికి, ఎగ్జాక్ట్ కాంపోనెంట్ లోకి వెళ్ళడానికి మనకి యూజ్ అయ్యేది ఈ రౌట్ అన్నమాట. ఇప్పుడు మీకు ఈ త్రీ థింగ్స్ మీకు తెలియాలి. ఫస్ట్ థింగ్. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత యాప్ డాట్ జేస్ లో నేను ఆల్రెడీ బ్రౌజ్ రౌటర్ అనేసి ఇచ్చాను. ఐఎమ్ సో సారీ, నేను తీసేస్తున్నాను. తీసేసి మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాలేషన్ కాదు కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన కాంపోనెంట్స్, మన పేజెస్ లో ఆల్రెడీ హోమ్ డాట్ జేఎస్ ఉంది కదా.
ఇప్పుడు నేను about.js కూడా క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం డిస్కస్ చేస్తున్నానంటే మీతో ఫస్ట్ నేను పేజెస్ అన్ని క్రియేట్ చేసి చెప్తాను. ఓకే, contactors.js. ఓకే, rafc and about us page. See, this is an about page. ఇప్పుడు మన దగ్గర 3 పేజెస్ ఉన్నాయి. ఏంటి? హోమ్ పేజ్, కాంటాక్ట్ అస్, అబౌట్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఒకసారి పెయింట్లోకి వెళ్దాం. నా లోకల్ హోస్ట్ 3 వచ్చేసి ఇప్పుడు నాకు హోమ్ పేజ్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోకల్ హోస్ట్ 3000 అని ఉందంటే అది హోమ్ పేజ్. ఆ తర్వాత లోకల్ హోస్ట్ నెక్స్ట్ స్లాష్ ఇచ్చి అబౌట్ ఇస్తాం చూడండి, దాన్ని అబౌట్ పేజ్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ స్లాష్ ఇచ్చి కాంటాక్ట్ ఇస్తే కాంటాక్ట్ అస్ లోకి వెళ్తుంది. ఇలా మీకు అర్థం కాకపోతే ఒకసారి ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, నేను లోకల్ హోస్ట్ అని క్లిక్ చేసా. నేను ఆల్రెడీ లోకల్ హోస్ట్ 3000 అని ఉంది కదా. ఇప్పుడు 3000 కాకుండా నేను స్లాష్ ఇచ్చి హోమ్ అని ఇస్తే నాకు హోమ్ పేజ్ రావాలి. ఓకే, అండ్ నేను అదే స్లాష్ తీసేసి నాకు అబౌట్ పేజ్ కావాలంటే నేను అబౌట్ పేజ్ కావాలి. ఇలా మనము క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే వాట్ వి విల్ కాల్ ఇట్ యాజ్ అన్ కన్ఫిగర్ రౌట్స్ అంటాం. వీటిని ఏమంటామంటే కన్ఫిగర్ రౌట్స్. ఇలా నువ్వు బ్రౌజర్, ఇప్పుడు నువ్వు సెర్చ్ ఇంజిన్ లో నువ్వు సెర్చ్ చేసేటప్పుడు స్లాష్ యూస్ చేసి ఆఫ్టర్ లోకల్ హోస్ట్ నువ్వు ఏదైనా సెర్చ్ చేస్తుంటే నీ పేజెస్ ని నువ్వు ఇలా సెర్చ్ చేస్తుంటే దాన్ని మనం ఏమంటామంటే కన్ఫిగర్ రౌట్స్ అంటాం. ఇప్పుడు ఈ కన్ఫిగర్ రౌట్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఒకసారి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేసాం, హోమ్ పేజ్ క్రియేట్ చేసాం, అండ్ కాంటాక్ట్ అస్ పేజ్ క్రియేట్ చేసాం. మన app.js ఏంటి? మనకి రూట్ కాంపోనెంట్ కదా. ఇక్కడ మనం రౌటింగ్ చేసుకోవచ్చు. లేదు నువ్వు ఇక్కడ కాకుండా వేరే దాంట్లో చేసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోనెంట్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని నావిగేషన్ అనేసి navigation.js అని క్రియేట్ చేసుకొని అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మేము మాక్సిమం ప్రాజెక్ట్స్ లో అలానే చేస్తాం. navigation.js అని ఇచ్చేసి ఈ నావిగేషన్స్ అన్ని అందులో పెట్టేసి ఆ నావిగేషన్ బార్ ని ఇక్కడ తెచ్చుకుంటాం. అంతే తప్ప డైరెక్ట్ యాప్ లో అయితే ఎప్పుడు క్రియేట్ చేయలేదు. ఓకే, యాక్చువల్ గా ఇది కూడా మంచి యూజే. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సింది ఏంటి? నేను చెప్పింది మెయిన్ వ్రాపర్ ఏంటి? మనకి బ్రౌజ్ రౌటర్. అవునా? ఇప్పుడు నేను ఏం చెప్పాను? మన పాత్స్ అన్ని ఎక్కడ సేవ్ అయి ఉంటాయని చెప్పాను? ఫస్ట్ మనకు ఒక కంటైనర్ కావాలని చెప్పాను సేవ్ చేయడానికి. ఆ కంటైనర్ ని మనం ఏమని పిలుస్తాం? రౌట్స్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చెప్పాను? మనము పాత్స్ అన్ని పర్టికులర్ కాంపోనెంట్ లకి వెళ్ళాలన్నా, ఇప్పుడు హోమ్ లకి వెళ్ళాలన్నా, అబౌట్ లకి వెళ్ళాలన్నా మనం ఒక దగ్గర పెట్టిండాలి కదా. మరి దాన్ని మనం ఏమంటామంటే రౌట్. ఇందులో ఎన్ని రౌట్స్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు, ఎన్ని రౌట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఆ పాత్ లకి వెళ్ళడానికి మనం ఎలా వెళ్తాము అంటే ప్రాప్స్ యూస్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ ఈ ప్రాప్స్ ని మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఇఫ్ ఎనీ వన్ డోంట్ నో అబౌట్ ప్రాప్స్, ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ కమ్ హియర్ అగైన్. ఓకే, ఇప్పుడు పాత్ లకి వెళ్ళేసి ఫస్ట్ మనం స్లాష్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి మరి కాంపోనెంట్ నేమ్ ఇవ్వాలి కదా. కాంపోనెంట్ నేమ్ ఇవ్వకుండా వచ్చేస్తుందా? రాదు కదా. వాట్ ఈస్ అవర్ కాంపోనెంట్ నేమ్? హోమ్. గివ్ హోమ్. నెక్స్ట్ పాత్ ఏంటి మనకి? రౌట్ పాత్ అబౌటే కదా నెక్స్ట్ పాత్ మనకి. హోమ్ తర్వాత ఎలిమెంట్ అబౌట్. ఇక్కడ చూపిస్తుంది చూడండి ఆల్రెడీ అబౌట్. ఇలా మనము ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనము 2 రౌట్స్ ఇచ్చాం కదా. ఈ 2 రౌట్స్ ఎలా వర్క్ అవుతున్నాయో ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళేసి చెక్ చేసుకుందాం. అర్థమైందా మీకు? కన్ఫిగర్ రౌట్స్ ఎలా ఇస్తాము అనేసి చూపిస్తానండి బ్రౌజర్లో. ఇప్పుడు మనము మెయిన్ ఇక్కడ ఏం చేసాం చెప్పండి? ఇక్కడ స్లాష్ ఇచ్చాం. ఈ స్లాష్ అంటే ఏంటి? మనకి
మెయిన్ లోకల్ హోస్టే, మన లోకల్ హోస్ట్నే మనం ఎలా ఇచ్చుకున్నామంటే స్లాష్ అని ఇచ్చుకున్నాం కదా. దిస్ ఈస్ ద వన్. ఇప్పుడు ఈ స్లాష్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ అన్ అబౌట్ పేజ్, దెన్ ఐ విల్ క్లిక్ అన్ అబౌట్. వాట్ ఇట్ ఈస్ సెల్లింగ్, ఎలిమెంట్ టైప్ ఇస్ ఇన్వాలిడ్, ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్. ఓకే, మనము కాంపోనెంట్ ని సరిగ్గా ఇన్సర్ట్ చేయలేదు అంతే, ఇంకేం లేదు. ఇక్కడికి వచ్చేసి విల్ కమ్ copy paste above one. అంతే, we go here. ఎర్రర్స్ ని కూడా మీరు కనుక్కునేలా ఉండాలి. ఓకే, ఇప్పుడు అబౌట్ పేజ్ లోకి వచ్చాం. ఇప్పుడు నేను కాంటాక్టర్స్ పేజ్ ఇవ్వలేదు కాబట్టి నాకు అక్కడ కనిపించట్లేదు. ఇలా నువ్వు లోకల్ హోస్ట్ లోకి వెళ్ళేసి లోకల్ హోస్ట్ లో నుంచి ఏదైనా రౌటింగ్ చేయాలి అనుకుంటున్నావు అనుకో, ఇక్కడే సెర్చ్ ఇంజిన్ లోనే చేంజ్ చేయాలి పేజెస్ అనుకుంటున్నాను అనుకో, వీటిని మనం ఏమంటామంటే కన్ఫిగర్ రౌట్స్ అంటాం. ఇలా నువ్వు రౌటింగ్ చేయాలనుకుంటే కన్ఫిగర్ రౌట్స్ అంటాం. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రౌటింగ్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడైతే మనము కన్ఫిగర్ రౌట్స్ చూసాం కదా. ఒక్కసారి నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాం. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ nav బార్ అనేసి ఒకటి ఉంటుంది. దీన్ని మనం nav బారే కదా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రాప్ డౌన్ అని ఉందిలేండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అవునా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మరి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది కదా. మరి మన దాంట్లో మనం ఎట్లా చేస్తాం, రియాక్ట్ లో మనం ఎలా చేస్తాం, ఇదేందో రౌట్ అని ఉంది, అసలు ఈ పేజెస్ ని ఇక్కడ ఇచ్చాం బానే ఉంది, మరి ఈ లింక్స్ ని ఎలా nav బార్ క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం, ఇదే కదా మీ డౌట్. ఇప్పుడు ఈ డౌట్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. మరి ఇది క్లియర్ గా ఒకసారి నేర్చుకునేద్దామా. ఏం లేదు, సింపులే. జస్ట్ మనం ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటామంటే లింక్ టు అనేసి ఒకటి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ క్రియేట్ వన్ nav బార్. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి యాప్ లోకి వెళ్ళేసి సోర్స్ లోకి వెళ్ళి, సారీ నేను ఆల్రెడీ పేజెస్ క్రియేట్ చేశాను కదా. ఇక్కడ నా పేజ్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి nav.js. ఇప్పుడు మనం ఒక nav బార్ అయితే క్రియేట్ చేసుకుందాం. సింపుల్ nav బార్. హియర్ వి ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ డిజైన్, ఎనీథింగ్. ఓకే, navbar.js. ఇప్పుడు ఇప్పుడు చూడండి, RASE. ఓకే, nav బార్. ఓకే, ఇప్పుడు మనం ఒక nav బార్ అయితే క్రియేట్ చేసుకున్నాం, అవునా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ nav బార్ కి మనము లింక్స్, ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ లో చూపించాను కదా ఒక లింక్ త్రూ ఎలా వెళ్తాము అనేసి. ఇప్పుడు nav అనేసి ఒకటి తీసుకుందాం. లింక్ టు, అక్కడ మనం HREFA యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే లింక్ టు అనేసి యూజ్ చేస్తాం. ఈ లింక్ టు ఎందుకు యూజ్ చేస్తామంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్స్ కావాలి అంటే ఎక్స్టర్నల్ సైట్స్ కాకుండా విత్ ఇన్ ద పేజ్ లోనే లోడ్ అవ్వాలి అనుకున్నప్పుడు, పేజ్ రీలోడ్ అవ్వకుండా లోడ్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏం యూజ్ చేసుకుంటామంటే లింక్ టు యూజ్ చేసుకుంటాం. ఓకే, అబౌట్ పేజ్ ఇంతే కదా, మనకు 2 పేజెసే కదా ఉండేది. ఇక్కడ app.js లో మనం ఏది ఇస్తే అదే, పాత్ ఏమి ఇస్తే అదే. ఓకే, హోమ్ అండ్ అబౌట్. ఇప్పుడు మనం nav బార్ అయితే క్రియేట్ చేసాం కదా, ఈ nav బార్ ని ఒకసారి మన దాంట్లో కాల్ చేసుకుందాం app.js లో. nav బారే కదా. ఇప్పుడు ఒకసారి మన nav బార్ ని చూద్దాం. గో హియర్, లింక్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎస్, లింక్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. మరి how we will forget this one. Import link from React Router DOM. Okay, base name of React Webpack cannot destructure property of Webpack modules as it is null. Okay, I understand. Go here.
happen. See, ఇందాక మనం ఇక్కడ కదా nav bar ఈ కాంపోనెంట్ ఇన్సర్ట్ చేసింది. యాక్చువల్గా nav bar మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే బ్రౌజ్ రౌటర్ అనేది మనకి మెయిన్ ర్యాప్, అవునా? మరి మెయిన్ ర్యాప్లోనే కదా మనం ఇన్సర్ట్ చేసుకోవాల్సింది కాంపోనెంట్ని. సో ఇప్పుడు చూద్దాం మన nav bar. ఇప్పుడు చూడండి, హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్ వచ్చింది, అబౌట్ పేజ్ మీద క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ వస్తుంది. ఈ లింక్ టు యూస్ ఒకసారి చూడండి. ఈ లింక్ టులో ఏదైనా ఎక్స్టర్నల్ సైట్లోకి వెళ్తుందా? ఎక్స్టర్నల్ ట్యాబ్ ఓపెన్ అయ్యి ఎక్స్టర్నల్గా వెళ్తుందా? లేదు. ఏ పేజ్లో అయితే మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ పేజ్లోనే మనకు ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైనా పేజ్ నేను ఇప్పుడు హోమ్ పేజ్ మీద క్లిక్ చేయగానే ఏదైనా రీలోడ్ అయిందా? లేదు. పోనీ అబౌట్ పేజ్ మీద క్లిక్ చేయగానే ఏదైనా రీలోడ్ అయిందా? లేదు. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ లింక్ ట్యాగ్. ఓకే, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ లింక్ ట్యాగ్. ఒకవేళ నీకు ఎక్స్టర్నల్ సైట్లే కావాలి, ఎక్స్టర్నల్ థింగ్సే కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఇక్కడ సింపుల్గా nav.js వెళ్ళేసి ఈ లింక్ టు తీసేసి AHREF మన HTML లో యాంకర్ ట్యాగ్ ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని నువ్వు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు క్రియేట్ సమ్ క్లాస్ నేమ్ ఫర్ దిస్. 1 minute. And I will give styles or we will create one styles navbar.css. Okay, background color black, padding 20 pixels, and what we can give color white. ఎందుకంటే ఫర్ ఫోన్ మనం చేస్తాం కాబట్టి we need to import this one in nav.js. Import what where we have the styles nav.css components pages. Okay, nav.css. Okay, it is compiling. Now you can see. Okay, is it working? Now we can give for more nav.js. Go to nav.js and give something font size. Give some 20 pixels and margin 5 pixels for space. Okay, we are giving for this. Okay, remove this margin. ఇప్పుడు చూడండి, మన nav bar హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్, అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్ పేజ్. మీరు స్టైలింగ్స్ ఇచ్చుకోండి. ఓకే, నవ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్టైలింగ్ బికాస్ ఇప్పుడు nav.jsలోకి వెళ్ళండి ఒకసారి. సరే, ఇప్పుడు మనం లింక్స్ ఇచ్చాం, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే, సపోజ్ నాకు ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి నా యాప్లో దీని మీద క్లిక్ చేస్తే యాక్టివ్ లింక్లో ఉందా? లేదు. పోనీ దీని మీద క్లిక్ చేస్తే యాక్టివ్గా ఉందా? లేదు. మరి యాక్టివ్గా ఉండాలి కదా, ఏ లింక్ క్లిక్ చేస్తున్నామో ఆ లింక్ అనేది యాక్టివ్గా కనిపించాలి కదా, కనిపించట్లేదు కదా. మరి యాక్టివ్ లింక్ ఇచ్చేద్దామా? ఎలా ఇవ్వాలో ఒకసారి చూపిస్తారండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే యాక్టివ్ లింక్స్ కావాలి. నేను ఇందాక చెప్పాను కదా, మన రియాక్ట్లో హోమ్ పేజ్ ఉంది, అబౌట్ పేజ్ ఉంది, యాక్టివ్ కనిపించట్లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్టివ్ లింక్స్ ఇస్తాం. మరి యాక్టివ్ లింక్ ఎలా ఇస్తాం, ఏం యూజ్ చేసుకుంటామో ఒకసారి మన nav.jsలోకి వెళ్ళి తర్వాత చూద్దాం.
మనం ఏం యూజ్ చేసుకుంటామంటే రియాక్ట్ రౌటర్ డామ్లో ఒకటి ఉంది మనకి నావ్ లింక్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నావ్ లింక్ అని ఇస్తాను. 1 మినిట్. ఇక్కడ కనిపిస్తుందా రియాక్ట్ రౌటర్ డామ్లో? ఈ నావ్ లింక్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డైనమిక్గా మనకి ఏదైతే మనం క్లిక్ చేస్తామో అదేమవుతుందంటే అది యాక్టివ్లో కనిపిస్తుంది డైనమిక్గా. ఓకే, సి నావ్ లింక్. And we have to import this one. Okay, already import అయింది. Remove this link. ఇప్పుడు ఇంపోర్ట్ అయింది కదా. మరి మనం ఇక్కడ ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకున్నాం లింక్స్ అనేసి, అవునా? ఈ లింక్స్ కి సిఎస్ఎస్ రాసుకుందాం. navbar.css లోకి వెళ్ళి right here font size 22 pixels, text decoration none. నెక్స్ట్ వచ్చేసి బోల్డ్గా కనిపించాలి కదా, ఫాంట్ వెయిట్ some 600 500. ఓకే, కలర్ వైట్. ఓకే, ఇప్పుడు ఇచ్చాం కదా. ఈ ఫాంట్ వెయిట్ ఇక్కడ తీసేద్దాం. ఇది యాక్చువల్గా నార్మల్గా లింక్స్కి ఇచ్చాం, కానీ వాట్ ఐ వాంట్ టు గివ్ యాక్టివ్, రైట్? డాట్ లింక్స్ డాట్ యాక్టివ్, ఇదే కదా మనం ఇవ్వాలనుకుంటుంది. ఫాంట్ వెయిట్ 600, టెక్స్ట్ డెకరేషన్ నన్, ఇదే కదా మనం చేయాలనుకుంటున్నాం యాక్టివ్ చేసినప్పుడు. ఇక్కడ ఇది తీసేస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన పేజ్లోకి వెళ్ళాం. సి, నేను ఇప్పుడు దేని మీద ఉన్నాను? అబౌట్ పేజ్ మీద ఉన్నాను కాబట్టి నాకు హోమ్ పేజ్ ఏం కనిపిస్తుంది? టెక్స్ట్ డెకరేషన్ కనిపిస్తుంది. ఐ విల్ గివ్ సమ్ మార్జిన్. 1 మినిట్. మార్జిన్ 20 pixels per cap. ఇప్పుడు చూడండి, హోమ్ పేజ్ ఏం కనిపిస్తుంది? అండర్లైన్ కనిపిస్తుంది, అవును? అదే నేను హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే అండర్లైన్ దేనికి కనిపిస్తుంది? అబౌట్ సెక్షన్కి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ యాక్టివ్కి ఏం చేయాలనుకుంటున్నానంటే కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ what we can give some yellow. ఓకే, ఇప్పుడు చూడండి, నేను హోమ్ పేజ్ మీద ఉన్నాను కాబట్టి వాట్ ఇట్ ఈస్ షోయింగ్? హోమ్ పేజ్ ఈజ్ అన్ యాక్టివ్. అండ్ వెన్ ఐ క్లిక్ ఆన్ అబౌట్ పేజ్ ఈజ్ అన్ యాక్టివ్. ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీ కోడ్. ఇప్పుడు మనం లింక్స్ చేంజ్ చేయడానికి, యాక్టివ్లో పెట్టడానికి నేను ఏమైనా డిఫరెంట్ కోడ్ రాసానా? లేదు. జస్ట్ మనం ఏం యూజ్ చేస్తున్నాం? నావ్ లింక్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఈ నావ్ లింక్ యూజ్ చేసుకొని వీఆర్ క్రియేటింగ్ ద యాక్టివ్. సి, ఇప్పటి వరకు మనం యాక్టివ్ లింక్ వరకు చూసాం, అంటే బేసిక్ రౌటింగ్ చూసాం. ఇప్పుడు ఏం చూస్తామంటే ప్రోగ్రామటికల్గా రౌటింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హోమ్ పేజ్ ఉంది. హోమ్ పేజ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ పేజ్ తీసుకుందాం. ఫ్లిప్కార్ట్లో మనకి ఆర్డర్ రిసీవ్డ్, ఆర్డర్ కన్ఫర్మ్డ్ అనేసి ఎలా తెలుస్తుంది? మనం వేరే పేజెస్కి రౌటింగ్ చేస్తున్నాం, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ పేజ్లో ఒక బటన్ని క్లిక్ చేస్తే ఆ బటన్ నుంచి మనకు వేరే పేజ్లోకి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ ఆ బటన్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి రావాలి. ఇలా మామూలుగా రౌటింగ్స్ జరగాలంటే ఇందులో మనం ఏం యూజ్ చేసుకుంటామంటే యూజ్ నావిగేట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట మన రియాక్ట్ రౌటర్ డామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనము డిస్కౌంట్ కానీ ఏదైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేసినవన్నీ ఒక లిస్ట్ ఉంటుంది, అవునా? ఆర్డర్ అనేసి, అవునా? ఇప్పుడు ఈ ఆర్డర్ కన్ఫర్మ్ అనేసి మనకి ఎక్కడ తెలుస్తుంది? ఆ బటన్ క్లిక్ చేసినాకనే కదా మనకు కన్ఫర్మ్ అనేసి తెలుస్తుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇలాంటి రియల్ టైమ్ సినారియోస్ మనం నేర్చుకోవడానికి, ఇలాంటి థింగ్స్ చేయడానికి రియల్ టైమ్ సినారియోస్ ని మనం ఏం యూజ్ చేసుకుంటామంటే యూజ్ నావిగేట్ యూజ్ చేసుకుంటాం. మరి ఈ యూజ్ నావిగేట్ యూజ్ చేసి మనం ఒకసారి ఒక చిన్న పేజ్ అయితే క్రియేట్ చేద్దాం. సి, ఇప్పుడు నేను ఇక్కడ పెయింట్ బాక్స్ ఓపెన్ చేస్తాను. మన హోమ్ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బటన్ ఉంది, జెప్టో ఆర్డర్ అనేసి. మనం అన్ని ఆర్డర్స్ చేశాక మనకు ఒక జెప్టో ఆర్డర్ అనేసి ఒకటి వచ్చింది, అవునా? ఇప్పుడు మనము ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ కన్ఫర్మ్, థ్యాంక్ యూ ఫర్ ఆర్డరింగ్ అని వస్తుంది, అవునా? సేమ్ అక్కడ కూడా మనం అలానే క్రియేట్ చేస్తాం విత్ ది యూజ్ నావిగేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హోమ్ పేజ్ ఉంది కదా, ఈ హోమ్ పేజ్లో మనం ఏం చేస్తామంటే యూజ్ నావిగేట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంపోర్ట్ యూజ్ నావిగేట్. ఓకే,
ఫస్ట్ అయితే మనం రియాక్ట్ రౌటర్ DOM లో నుంచి యూజ్ నావిగేట్ ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ వీ హ్యావ్ టు కాల్ దిస్ ఫంక్షన్. ఓకే, కాన్స్ట్ నావిగేట్. మన యూజ్ నావిగేట్ ని మనం కాల్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం కావాలంటున్నాను నాకు. ఇప్పుడు నేను ఇక్కడ బటన్ మీద క్లిక్ చేస్తే నాకేం కావాలి, ఆర్డర్ కన్ఫర్మ్డ్ అనేసి వెళ్ళాలి. అవునా, నేను అదే కదా చెప్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఆర్డర్ కన్ఫర్మ్డ్ అనేసి పేజ్ రావాలి అని చెప్తున్నాను. మరి ఈ ఆర్డర్ కన్ఫర్మ్డ్ పేజ్ రావాలంటే నాకు ఒక ఆర్డర్ కన్ఫర్మ్డ్ పేజ్ అయితే ఉండాలి కదా. మరి ఇదే కదా నా ఆర్డర్ కన్ఫర్మ్ పేజ్. దిస్ ఈస్ మై ఆర్డర్ కన్ఫర్మ్ పేజ్. నేను దీన్ని ఫస్ట్ రౌట్ పాత్ లో సెట్ చేసుకోవాలి కదా. ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రౌట్ path, what is order element, order confirm. That's it, right? ఇప్పుడు నేను ఆర్డర్ కన్ఫర్మ్ పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము home.jsలోకి వెళ్ళేసి మన ఆర్డర్ కన్ఫర్మ్ పేజ్ వర్క్ అవుతుందా లేదా ఒకసారి చూసేదానికన్నా ముందు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళేసి ఐ విల్ సీ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఆర్డర్ వర్క్ అవుతుంది, అవును. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. మన హోమ్ పేజ్లోకి వెళ్ళేసి ఫస్ట్ మనం ఒక బటన్ అయితే క్రియేట్ చేసుకుందాం. బటన్ ఏమనిద్దాం, గో టు మై ఆర్డర్స్ పేజ్. ఓకే, ఇప్పుడు ఈ బటన్ కి మనం ఏం చేయాలంటున్నాను ఇక్కడ నేను పెయింట్లోకి వెళ్దాం ఒకసారి. ఈ బటన్ క్లిక్ చేస్తే నాకు ఏం కావాలని, ఆర్డర్ కన్ఫర్మ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్డరింగ్ రావాలంటున్నాను. అంటే మన ఆర్డర్ కన్ఫర్మ్ పేజ్లోకి వెళ్ళాలంటున్నాను, అవునా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈవెంట్ హ్యాండ్లింగ్స్ యూజ్ చేసుకుంటాం. ఈవెంట్ హ్యాండ్లింగ్స్ అంటే ఏంటివో కాదు, ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా, ఇవి యూజ్ చేసుకుందాం. ఆన్ క్లిక్, సపోజ్ నేను గో టు ఆర్డర్ పేజ్, ఆర్డర్. ఓకే, ఇప్పుడు దీంతో మనం ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. కాన్స్ట్ గో టు ఆర్డర్. ఓకే, ఇదే కదా మనం ఫంక్షన్ నేమ్ అక్కడ ఇచ్చింది, క్రియేట్ లైక్ యాజ్ అన్ ఆరో ఫంక్షన్. నౌ నావిగేట్, దేనికి నావిగేట్ చేయాలంటున్నాను నేను, ఆర్డర్ పేజ్కే కదా. వీ హ్యావ్ టు గివ్ ఇట్ యాజ్ అన్ ఆర్డర్. ఓకే, నౌ యూ అండర్స్టాండ్ హౌ ఐ క్రియేటెడ్ దిస్ వన్. మనం గో టు ఆర్డర్ ని ఇక్కడ కాల్ చేసుకుంటున్నాం, నావిగేట్ చేస్తున్నాం. దేనికి నావిగేట్ చేస్తున్నాం, ఆర్డర్ పేజ్ కి నావిగేట్ చేస్తున్నాం. ఐ రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను హోమ్ పేజ్కి వెళ్తాను. హోమ్ పేజ్కి వెళ్ళాక మనకి ఏం కనిపిస్తుంది, సపోజ్ నేను హోమ్ పేజ్ లో ఉన్నాను. ఇప్పుడు హలో గో టు మై ఆర్డర్స్ పేజ్ కనిపిస్తుందా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే నాకేం వస్తుంది, ఆర్డర్ కన్ఫర్మ్ పేజ్ వస్తుంది, అవును. ఇలా మనము ఏదైనా ప్రోగ్రామాటికల్ గా ఏదైనా క్రియేట్ చేయాలి అంటే త్రూ బటన్స్ ఆర్ త్రూ ఎనీథింగ్, ఇలా మనం ఆర్డర్ పేజెస్ కానీ కార్ట్ పేజెస్ కానీ డిస్కౌంట్ పేజెస్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే మనం ఇలా క్రియేట్ చేసుకుంటాం. బానే ఉంది, మరి ఆర్డర్ పేజ్ లోకి వచ్చాం, బానే ఉంది. కానీ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యింది అనేసి మనకి ఏమైనా తెలుస్తుందా. ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే మనకి ఏం కావాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి కదా. మరి బ్యాక్ వెళ్ళిపోవడానికి కూడా మనం రాసుకుందామా ఒక కోడ్. ఏం లేదు, సింపుల్ గా గో టు ఆర్డర్ కన్ఫర్మ్ పేజ్. ఇక్కడికి వచ్చావా, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది కదా ఆర్డర్ కన్ఫర్మ్ అనేసి, ఇక్కడ మనము గో బ్యాక్ టు హోమ్ పేజ్ అని రాసుకుందాం. ఓకే, ఆన్ క్లిక్ గో బ్యాక్. ఇప్పుడు మన ఫంక్షన్ ఏంటి, గో బ్యాక్. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థం కాకపోతే మళ్ళీ వెళ్ళైనా చూడండి, కానీ మిస్ అయితే చేయొద్దు. అర్థం కాలేదు అనేసి మాత్రం మిస్ చేయకండి. ఓకే, ఇంపోర్ట్ యూజ్ నావిగేట్. ఇక్కడ కూడా మళ్ళీ మనము యూజ్ నావిగేట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ వీ నీడ్ టు కాల్ దిస్. ఓకే, యూజ్ నావిగేట్. ఇప్పుడు మనము ఈ నావిగేట్ ని కాల్ చేసుకున్నాం, ఫంక్షన్ ని కాల్ చేద్దాం. సి ఫర్ ఎగ్జాంపుల్ మనది ఏంటి, గో బ్యాక్ కదా, గో బ్యాక్. రైట్.
మనం ఏం చేస్తామంటే నావిగేట్, వేర్ వి నీడ్ టు నావిగేట్, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను నేను, నా హోమ్ పేజ్కి రిటర్న్ అవ్వాలనుకుంటున్నాను. అదే కదా నేను రాసింది. నా ఆర్డర్ కన్ఫర్మ్ పేజ్ నుంచి నేను ఏం చేయాలనుకుంటున్నాను, నా హోమ్ పేజ్కి రిటర్న్ అవ్వాలనుకుంటున్నాను. సి ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్దాం. గో టు మై ఆర్డర్స్ పేజ్. వెన్ ఐ క్లిక్ ఆన్ ఆర్డర్ కన్ఫర్మ్ ఐ కేమ్ టు హోమ్ పేజ్. ఇలా మీరు రావచ్చు అనమాట. ఓకే, 1 minute. నెక్స్ట్ ఏంటంటే మనము నెస్టెడ్ రౌట్స్ చూస్తాం. ఇప్పుడు వరకు చెప్పిన రౌటింగ్ కాన్సెప్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే నెక్స్ట్ మనం నేర్చుకునే రౌటింగ్స్ వచ్చేసి నెస్టెడ్ డైనమిక్ రౌట్స్ నేర్చుకుంటాం. తర్వాత నో రౌట్స్, నాట్ ఫౌండ్ రౌట్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసేసి ఆత్ రౌట్స్ అంటే ప్రొటెక్షన్ రౌట్స్ నేర్చుకుంటాం. తర్వాత మనకి చాలా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లేజీ లోడింగ్ అనేసి ఉంటుంది. సో తర్వాత మనము ఈ లేజీ లోడింగ్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఫస్ట్ ఈ రోజు మాత్రం నెస్టెడ్ రౌట్స్, డైనమిక్ రౌట్స్ అండ్ నో రౌట్స్ కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడి వరకు హై లెవెల్లో సరిపోతాయి. ఓకే, ప్రొటెక్షన్ రౌట్స్ వరకు. వెన్ వీ కేమ్ టు లేజీ లోడింగ్ యూ హ్యాడ్ టు మేక్ మోర్ కాన్సన్ట్రేషన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నెస్టెడ్ రౌట్స్, అసలు ఈ నెస్టెడ్ రౌట్స్ ఏంటి అనేసి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డాష్ బోర్డ్ పేజ్ ఉంది. ఓకేనా, ఒక డాష్ బోర్డ్ పేజ్ ఉంది. ఓకే, ఈ డాష్ బోర్డ్ పేజ్ లో మనకి ఏమున్నాయంటే యూజర్ అండ్ ప్రొఫైల్ పేజ్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే మనకు చూడండి ఇక్కడ నావ్ బార్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, సపోజ్ దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, అదే పేజ్ లో లోడ్ అవుతుంది. కానీ ఇలా కాకుండా నాకు ఈ పేజ్ క్లోజ్ అయ్యి మొత్తం పేజ్ లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నా, మొత్తం అది కనిపించట్లేదు, వేరే పేజ్ కనిపిస్తుంది. అవునా, అలా కాకుండా నాకు ఎలా కావాలి అంటే, సపోజ్ నేను ఇప్పుడు హోమ్ పేజ్ క్లిక్ చేశాను అనుకో, ఇక్కడ గో టు మై ఆర్డర్స్ పేజ్ అని ఉంది కదా, నేను ఎప్పుడైతే గో టు మై ఆర్డర్స్ పేజ్ క్లిక్ చేశానో ఆర్డర్ కన్ఫర్మ్ అనేసి వేరే పేజ్ లోకి వెళ్ళి చూపిస్తుంది. నాకు అలా కాదు, నాకు ఎలా కావాలి అంటే, సపోజ్ నాకు ఇప్పుడు ఇక్కడ డాష్ బోర్డ్ పేజ్ ఉంది. ఓకే, ఈ డాష్ బోర్డ్ పేజ్ లోపలే నాకు యూజర్స్, ప్రొఫైల్స్ 2 పేజీలు ఉండాలి, లైక్ ఫ్రేమ్స్. ఓకేనా, ఇప్పుడు నేను యూజర్స్ అని క్లిక్ చేస్తే యూజర్స్ అన్ని దాంట్లోనే, ఆ డాష్ బోర్డ్ పేజ్ లోనే కనిపించాలి, డాష్ బోర్డ్ పేజ్ వెళ్ళిపోకూడదు. ఓకేనా, నేను ఇప్పుడు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఆ ప్రొఫైల్స్ అన్ని అక్కడే కనిపించాలి, నాకు ప్రొఫైల్స్ అనేవి కూడా వెళ్ళిపోకూడదు. మరి ఇలాంటి టైంలో మనం ఇలా ఎప్పుడు క్రియేట్ చేసుకుంటామంటే, దీన్నే మనము నెస్టెడ్ రౌట్స్ అంటాం. ఇది మాక్సిమం మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఏపీఐస్ యూజ్ చేసి ఉంటాం కదా, చూస్ ఫైల్ యూజ్ చేసి మనం ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసి వ్యాలిడేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ ని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట రియల్ టైమ్ లో. లైక్ టేబుల్ ఫార్మాట్ లోకి ఆర్ గ్రాఫ్ ఫార్మాట్స్ లోకి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. అప్పుడు ఏమనుకుంటామంటే, ఆ అప్లోడ్ ఫైల్ ఆప్షన్ అక్కడే కనిపించాలి, అండ్ ఆల్సో ఈ ఎక్స్పోర్ట్ చేసిన టేబుల్ ఉంటుంది కదా, అదే పేజ్ లోనే కనిపించాలి. అలాంటి టైంలో మనం ఏం యూజ్ చేసుకుంటామంటే నెస్టెడ్ రౌట్స్ యూజ్ చేసుకుంటాం. ఆఫ్టర్ నేను ఈ నెస్టెడ్ రౌట్స్ చెప్పిన తర్వాత ఎవరైనా ఈ సినారియో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ నాకు ఏం కావాలి, ఇక్కడ ఏం చెప్పాను నేను, డాష్ బోర్డ్ పేజ్ అనేది ఒకటి కావాలి మనకి. అవునా, ఫస్ట్ మనం డాష్ బోర్డ్ పేజ్ క్రియేట్ చేసుకుందాం. నేనైతే ఏం చేశానంటే యూజర్స్ పేజ్, ప్రొఫైల్స్ పేజ్ క్రియేట్ చేసి పెట్టేశాను. నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే డాష్ బోర్డ్ పేజ్. ఓకే, I will create one dashboard page, dashboard.js. ఓకే, ఇక్కడ మనము const ras. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక డాష్బోర్డ్ పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఓకే, దీనికి క్యాప్స్ ఇద్దాం. కదా, ఇప్పుడు డాష్బోర్డ్ పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది నీకు, డాష్బోర్డ్ పేజ్ లో మనకి ఏముంది, యూజర్ ప్రొఫైల్స్ ఉంది. అవునా, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ యూజర్ ప్రొఫైల్స్ అనేసి మనకి డాష్బోర్డ్ పేజ్ లో కనిపించాలి అని చెప్తున్నాం. అంతే కదా, మరి లింక్స్ పెట్టాలి కదా. సో ఇక్కడ ఏం చేయాలి అంటే, అప్పుడు క్లోజ్ దిస్ వన్, యాడ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు చూడండి నావ్ ఆల్రెడీ మన దగ్గర టూ ఉన్నాయి, రైట్. లింక్, నేను ఆల్రెడీ లింక్ గురించి చెప్పాను మీకు. నేను ఏం చెప్తున్నాను,
ప్రొఫైల్, అవునా, ప్రొఫైల్ లింక్ అండ్ మనకి ఇంకొకటి ఏముంది, యూజర్స్ ఉంది కదా. మరి ఈ యూజర్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇక్కడ మీరు ఎప్పుడు ఏం యూజ్ చేయొద్దు అంటున్నాను, స్లాషెస్ యూజ్ చేయకండి. ఎందుకంటే వీఆర్ నాట్ రీడైరెక్టింగ్ టు అనదర్ పేజ్. ఓకే, మనం ఏమి వేరే పేజ్కి రీడైరెక్ట్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు నేనైతే నా డాష్ బోర్డ్ పేజ్లో ప్రొఫైల్స్ యూజర్స్ అనేసి ఇచ్చేసాను. మరి మనం రౌట్ పాత్ సెట్ చేసామా? సెట్ చేయలేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నెస్టెడ్ రౌట్స్ అంటే ఏంటి అనేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఒకటే దాంట్లో ఉన్నాయి. ప్రాప్స్ ఇచ్చాం, అవునా, పాత్ ఎలిమెంట్ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనము ప్రాప్స్ లో రాసాం, అవునా. ఫస్ట్ నేను ఇప్పుడు క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇలా రాస్తాం మనం. ఇంతసేపు జస్ట్ ప్రాప్స్ లాగా ఇచ్చాం కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మన పేజ్ ఏంటి, డాష్ బోర్డ్ పేజ్ లో కనిపించాలి, అవునా. ఫస్ట్ డాష్ బోర్డ్, డోంట్ గివ్ స్లాష్. నెస్టెడ్ రౌట్స్ యూస్ చేసేటప్పుడు స్లాషెస్ ఇవ్వకండి. ఓకే, వీఆర్ నాట్ రీడైరెక్టింగ్ టు అనదర్ పేజ్. వాట్ ఈస్ అవర్ ఎలిమెంట్, డాష్ బోర్డ్. టేక్ డాష్ బోర్డ్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు డాష్ బోర్డ్ పేజ్ తీసుకున్న తర్వాత డోంట్ క్లోజ్ యువర్ రౌట్. ఇప్పుడు నువ్వు రౌట్ క్లోజ్ చేయొద్దు. ఆల్రెడీ ఉన్న రౌట్ లోనే ఇంకొకటి ఇంకొక పాత్ ఇవ్వు. ఇప్పుడు ఏమంటున్నా నేను, రౌట్ లోనే మనకి ప్రొఫైల్స్ అండ్ యూజర్ కావాలి అని చెప్తున్నాను, అవునా. అప్పుడు మనం రౌట్ ఎందుకు క్లోజ్ చేయాలి, ఒకటే పేజ్ లోనే కదా మనకు కావాలి. సో అదే రౌట్ లోనే మనం రాస్తాం. ఈ చిన్న ట్రిక్ అయితే మీరు మర్చిపోవద్దు. ఓకే, చాలా మంది మిస్ అవుతారు. ఓకే, ఇప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేసాం, డోంట్ క్లోజ్ రౌట్ అండ్ నెక్స్ట్ రౌట్ పాత్. మన డాష్ బోర్డ్ ప్రొఫైల్ రౌట్ ఏదైతే క్రియేట్ చేసామో అదే రౌట్ లోనే మనం ఏం చేస్తున్నాం, నెస్టెడ్ రౌట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన మెయిన్ రౌట్ లో, డాష్ బోర్డ్ రౌట్ లో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ నెస్టెడ్ రౌట్స్ క్రియేట్ చేస్తున్నాం. నువ్వు ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేస్తావో రియల్ టైమ్ HTML లో సేమ్ అలానే. ఇంకా నీకు ఫ్రేమ్స్ వస్తే ఇది వచ్చేసినట్లే. ఓకే, ఇలా మనం రౌట్స్ క్రియేట్ చేసేసాం, అవునా. ఇప్పుడు మీరు చూడండి, నేను అందుకే ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, నెస్టెడ్ రౌట్స్ అనేసి. ఇక్కడ రౌట్ పాత్ డాష్ బోర్డ్ పేజ్ లోపల మనం ప్రొఫైల్స్ ఇచ్చాం. ఈ రౌట్ యొక్క ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మనకి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే మనం దీని లోపల రాస్తున్నాం కదా. నెస్టెడ్ అంటేనే విత్ ఇన్ కదా కదా. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, రౌట్స్ విత్ ఇన్ ద రౌట్స్ మనం ఇంకొక రౌట్ క్రియేట్ చేస్తున్నాం, అంతే. ఓకే, ఇలా మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదో కూడా నేను చెప్తా. కెనాట్ ఫైండ్, ఓకే, ఓకే 1 minute. We have to import dashboard.js. Module not from level app.js. ఓకే, డాష్బోర్డ్ జేఎస్ కనిపించట్లేదంట, ఒక్క నిమిషం అండి. Go to app.js and here we have to see this is not the right one. Components, pages, and we can see here dashboard. Samir, ఓకే, దీనికి నేమ్ మార్చుదాం. 1 minute. నేను ఆల్రెడీ
We will rename this one. ఏం లేదు, నేను ఇందాక రీసైకిల్ బిన్లోకి వేసాను, సో దానివల్ల మేబీ. మనమైతే board.js అని రాసుకున్నాం. సో app.js లోకి వెళ్ళేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాంపోనెంట్స్ క్లోజ్ చేసి import dashboard from components page code. Now is it fine? ఓకే, లింక్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎర్రర్స్ రావడం కూడా మన మంచికి వెళ్ళండి, మీకు కూడా తెలుస్తుంది. dashboard.js సి మనమైతే క్రియేట్ చేస్తున్నాం కానీ లింక్స్ అవి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, రైట్? ఇక్కడ మనం లింక్ ఇంపోర్ట్ చేయాలి కదా, మెయిన్ థింగ్. ఇంపోర్ట్ లింక్ ఫ్రమ్ రియాక్ట్ router DOM. ఇంకా ఏం ఎర్రర్ ఉంది మనకి? లింక్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ page.js dashboard.js. ఓకే, దట్స్ ఇట్. ఇదే మన ఎర్రర్. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు టెర్మినల్లోకి వెళ్ళేసి న్యూ టెర్మినల్లోకి వెళ్దాం. npm start. We'll see. We'll check whether it is working or not. ఇప్పుడు చూడండి, మనకి హలో పేజ్, అబౌట్ పేజ్ కనిపిస్తుంది. డాష్ బోర్డ్ పేజ్ ఎందుకు కనిపించట్లేదు అంటే నేను లింక్ సెక్షన్లో డాష్ బోర్డ్ ఇవ్వలేదు. ఓకే, ఎక్కడ? nav బార్లో ఇవ్వలేదు, అవునా? ఇప్పుడు మీరు చూడండి, నేను ఎప్పుడైతే డాష్ బోర్డ్ పేజ్ ఓపెన్ చేశానో నాకు 2 ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయి. 2 నేమ్స్ వచ్చేసి ప్రొఫైల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మనం ప్రొఫైల్స్ అని ఇచ్చాం. ఓకే, ఇక్కడికి వెళ్ళి యూజర్స్ అని ఇద్దాం. మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ మనకి 2 ఉన్నాయి, అవును? ప్రొఫైల్ అండ్ యూజర్ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రొఫైల్ డేటా రావాలి, యూజర్స్ మీద క్లిక్ చేస్తే మనకు యూజర్ డేటా రావాలి. కానీ ఇక్కడ రావట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనము అవుట్లెట్ అనేది యూజ్ చేయట్లేదు. ఈ అవుట్లెట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే నెస్టెడ్ రౌట్స్ చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పోర్షన్ ఆఫ్ యూఐ చేంజ్ చేయాలంటే నెస్టెడ్ రౌట్స్ లో మనం ఏం యూజ్ చేసుకుంటామంటే అసలు చిల్డ్రన్ నెస్ట్, ఇప్పుడు పేరెంట్ లో చిల్డ్రన్నే కదా మనం పెడుతున్నాము. మీరు లాజిక్ అర్థం చేసుకుంటే పేరెంట్ లో డాష్ బోర్డ్ అనేది పేరెంట్ పేజ్, ప్రొఫైల్ యూజర్స్ అనేది చైల్డ్ పేజెస్. మనం ఏం చేస్తున్నాం? పేరెంట్ లో చైల్డ్ పేజెస్ పెడుతున్నాం. కానీ చైల్డ్ పేజెస్ పెట్టాలంటే ఇన్ నెస్టెడ్ రౌటింగ్ వీ హ్యావ్ టు యూజ్ ద పర్టికులర్ పోర్షన్ లో ఇది రావాలి అనుకున్నప్పుడు, ఈ ప్రొఫైల్ పేజ్ కానీ యూజర్ పేజ్ కానీ పర్టికులర్ పోర్షన్ లో రావాలి అనుకున్నప్పుడు అసలు చైల్డ్ ఎలిమెంట్స్ రెండర్ అవ్వడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే అవుట్లెట్. ఓకే, ఈ అవుట్లెట్ మరి ఎక్కడ యూజ్ చేస్తాం చూద్దాం. ఇక్కడ nav ఉంది కదా, గో హియర్ అండ్ క్రియేట్ అవుట్లెట్. జస్ట్ అవుట్లెట్ అని పెడతాం అంతే, ఏం లేదు. అండ్ గో హియర్, ఇట్ ఈస్ ఇంపోర్టెడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెన్ ఐ కేమ్ టు ప్రొఫైల్స్ యూజర్స్ అని కనిపిస్తుంది, వెన్ ఐ కేమ్ టు యూజర్స్ యూ అని కనిపిస్తుంది. చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏమైనా వేరే పేజ్ లో ఉన్నామా? లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 minute, సారీ. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ nav.js లోకి వెళ్ళేసి లింక్ ఇస్తాను, డాష్ బోర్డ్ లింక్. గో అండ్ విల్ క్రియేట్ సమ్ nav లింక్. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకే, విల్ క్రియేట్ dashboard. Okay, go here and give dashboard and also give class name as links for margin. మన margins కోసం go here dashboard.js
సంథింగ్ హియర్ గివెన్ బోర్డ్ వచ్చేసి ఓకే. ఇక్కడికి వెళ్ళేసి ఒకసారి క్లాస్ నేమ్స్ మెన్షన్ చేద్దాం. ఎందుకు అంటే మీకు కరెక్ట్గా చూపించడానికి, అంతే, ఇంకేం లేదు. ఇంపోర్ట్ navbar.css, కంపైల్. ఇప్పుడు చూడండి, హోమ్ పేజ్ ఉంది, అబౌట్ పేజ్ ఉంది. సి ఇప్పుడు మనకి ఇంకా nav లింక్ కనిపించట్లేదు కదా. go here. In app.js what we have given. See, నెస్టెడ్ రౌట్స్ కి మనము స్లాష్ ఇవ్వకూడదు, దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఇప్పుడు నేను డాష్ బోర్డ్ మీద క్లిక్ చేశాను. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకి యూజర్, ఇక్కడ చూడండి, యూజర్ కనిపిస్తున్నారు, అవును. సి యూజర్ మీద క్లిక్ చేయగానే యూజర్ అనేసి వస్తుంది. సారీ, ఇక్కడ మీకు వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా. We will remove this class names in dashboard. ఇక్కడ నేను ఇవి రిమూవ్ చేస్తున్నాను మీకు కనిపించడానికి. ఇప్పుడు చూడండి, కనిపిస్తున్నాయి కదా. వెన్ ఐ క్లిక్ ఆన్ డాష్ బోర్డ్, సి ఇప్పుడు నేను అబౌట్ పేజ్ నుంచి డాష్ బోర్డ్ లోకి వెళ్తున్నా. ప్రొఫైల్ అని మీద క్లిక్ చేయగానే ప్రొఫైల్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూజర్స్ అని క్లిక్ చేయగానే యూజర్స్ అని ఓపెన్ అవుతుంది. ఇందాక మనకు ప్రొఫైల్ యూజర్స్ అని క్లిక్ చేస్తే వచ్చిందో రాలేదు. సమ్ పోర్షన్ ఆఫ్ ది యూఐ చేంజ్ చేయడానికి మనం ఏం యూజ్ చేసుకుంటామంటే ఈ నెస్టెడ్ రౌట్స్ యూజ్ చేస్తాం. నెస్టెడ్ రౌట్స్ యూజ్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తుండాల్సింది ఏంటి అంటే మనము అవుట్లెట్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే చైల్డ్ ఎలిమెంట్స్ రెండర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ థింగ్, వీ డోంట్ హ్యావ్ టు యూజ్ ద స్లాష్. ఓకే, దిస్ ఈస్ ద నెస్టెడ్ రౌట్స్. సి ఇప్పుడు మీకు నెస్టెడ్ రౌట్స్ అర్థమైతే మనం ఇప్పుడు డైనమిక్ రౌట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. డైనమిక్ రౌట్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవన్నీ నేను క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైనమిక్ రౌట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్టూడెంట్ టేబుల్ ఉంది. ఓకే, స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ 1 ఐడి అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని రావాలి, అవును. స్టూడెంట్ నెంబర్ 2 అంటే రోల్ నెంబర్ ప్రకారం స్టూడెంట్ 2 డీటెయిల్స్ అని రావాలి. స్టూడెంట్ 3 అంటే స్టూడెంట్ 3 డీటెయిల్స్ అని రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకసారి జొమాటో అప్లికేషన్ ఓపెన్ చేస్తా, వెయిట్, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు జొమాటో ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓపెనింగ్ జొమాటో. ఇప్పుడు నేను జొమాటో ఓపెన్ చేశాను. ఇప్పుడు జొమాటో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఆర్డర్ ఆన్లైన్ లైవ్ ఈవెంట్స్ కలెక్షన్స్ గచ్చిబౌలి అని ఉంది కదా. ఇప్పుడు నేను గచ్చిబౌలి మీద క్లిక్ చేస్తే నాకు గచ్చిబౌలి వచ్చింది. అదే నేను గచ్చిబౌలి ఇప్పుడు హైదరాబాద్లో గచ్చిబౌలి కాకుండా ఉప్పల్ అని ఇచ్చాను. సి ఉప్పల్ అనే డీటెయిల్స్ వచ్చాయా. 404 నాట్ 4 అంట, సారీ. హైదరాబాద్ అని ఇవ్వగానే హైదరాబాద్ డీటెయిల్స్ వస్తున్నాయి మనకి, అవునా. ఇప్పుడు హైదరాబాద్ కాకుండా నాకు బెంగళూరు కావాలి. ఓకే, బెంగళూరు కావాలి. సో బెంగళూరు డీటెయిల్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి ఇవన్నీ? బికాస్ వీఆర్ యూజింగ్ సమ్. ఇది కాకుండా మనము గచ్చిబౌలి అంటే గచ్చిబౌలి డీటెయిల్స్ చూపిస్తున్నాయి, అండ్ ఉప్పల్ అంటే ఉప్పల్ చూపిస్తుంది, రామంతపూర్ అంటే రామంతపూర్ చూపిస్తుంది, అండ్ జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్ చూపిస్తుంది. ఎలా అంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటాం అంటే యూజ్ పారమ్స్ అనేసి యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ యూజ్ పారమ్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే స్టూడెంట్ యూజ్ డైనమిక్ యూఆర్ఎల్స్ కూడా మనకి కనిపిస్తాయి అనమాట. ఇలా డైనమిక్ గా యూఆర్ఎల్స్ రాసుకోవడానికి వాట్ వి విల్ యూజ్ పారమ్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేస్తున్నా, స్టూడెంట్ లిస్ట్ మీద క్లిక్ చేసా. సి నాకు ఇక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే,
ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఐడి మీద క్లిక్ చేయగానే స్టూడెంట్ 1 డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. అగైన్ గో బ్యాక్ అండ్ అగైన్ సి. ఇప్పుడు నేను మళ్ళీ స్టూడెంట్స్ దగ్గరికి వస్తాను. స్టూడెంట్ లిస్ట్ దగ్గరికి వచ్చేస్తాను. ఇప్పుడు స్టూడెంట్ లిస్ట్ దగ్గరికి రాగానే ఇలా మనకి లేట్ అవుతుంది అనుకో, యూ హ్యావ్ టు యాడ్ ద లోడర్. ఓకే, లోడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మోర్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ 2 ఐడి వస్తుంది అవునా. అదే నేను ఇప్పుడు స్టూడెంట్ 3 అని క్లిక్ చేస్తే నాకు స్టూడెంట్ 3 డీటెయిల్స్ వస్తున్నాయి. మళ్ళీ నేను స్టూడెంట్ 1 అని క్లిక్ చేస్తే స్టూడెంట్ 1 వస్తుంది. ఇలా డైనమిక్ గా యూఆర్ఎల్స్ ఫెచ్ చేయాలి అన్నప్పుడు మనం ఏం యూస్ చేసుకుంటాం అంటే డైనమిక్ రౌట్స్ యూస్ చేసుకుంటాం. మరి డైనమిక్ రౌట్స్ మనం ఎలా అంటే యూజింగ్ యూజ్ పారమ్స్. రియాక్ట్ రౌటర్ డామ్ లో మనకి యూజ్ పారమ్స్ అనేసి ఒకటి ఉంది. సో ఈ యూజ్ పారమ్స్ త్రూ మనం యూఆర్ఎల్ ఫెచ్ చేసుకొని త్రూ దట్ మనం డీటెయిల్స్ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇందులో నేను మీకు ముందే చెప్తున్నాను, యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నా. ఫర్ యూజ్ స్టేట్ ఎందుకంటే to hold the data. Okay, for the visible I am using the to hold the data for visible purpose I am using this use state. Use effect ఎందుకు యూస్ చేస్తున్నానంటే to fetch the data. These are the hooks in React.js. I will explain again about these hooks in further videos. ఎప్పుడైతే నేను రియాక్ట్ రౌటర్ డామ్ అయిపోతుందో తర్వాత నేను మీతో యూజ్ స్టేట్ హూక్, యూజ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ హూక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక మీతో నేను లేజీ లోడింగ్ డిస్కస్ చేస్తా. ఓకే, విల్ స్టార్ట్. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, స్టూడెంట్ లిస్ట్ కదా. నేను ఆల్రెడీ స్టూడెంట్ లిస్ట్ అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ క్రియేట్ చేసి పెట్టేశాను. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ డేటా ఫెచ్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఒక డమ్మీ ఏపీఐ కావాలి అవునా. ఈ డమ్మీ ఏపీఐ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఫేక్ స్టోర్ ఏపీఐ. నేను ఆల్రెడీ మీతో చెప్పాను, ఫేక్ స్టోర్ ఏపీఐ .com లోకి వెళ్ళేసి యూజర్స్ అని క్లిక్ చేస్తే మనకి యూజర్స్ డేటా వస్తుంది. These are the users data of fake store API. Okay, I will take this one only. ఇప్పుడు మనము యూజర్ డేటాని ఫెచ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకునేది ఏంటంటే యూజ్ ఎఫెక్ట్ లో నేను యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్ హుక్ రెండు యూజ్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ వరీ, ఎందుకు అంటే నేను మళ్ళీ అయినా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, హుక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే రోజు ఖచ్చితంగా వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఓకే, ఇప్పుడు చెప్పట్లేదు. సో దట్స్ వాట్ మెయిన్ ఇంటెన్షన్. We will create const. Okay, export it. Export default student list. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఏం కావాలి, డేటాని హోల్డ్ చేసుకోవాలి అవునా. ఈ డేటాని మనం హోల్డ్ చేసుకోవడానికి లోకల్ గా మనం ఏం యూజ్ చేసుకుంటామంటే యూజ్ స్టేట్ హూక్ యూజ్ చేసుకుంటాం. ఓకే, విజిబుల్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఇన్ డీటెయిల్ గా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏం చెప్పట్లేదు వీటి గురించి, జస్ట్ మనం యూఆర్ఎల్ పారమ్స్, ఈ పారమ్స్ ఎలా యూజ్ చేస్తామని మాత్రమే నేను డిస్కస్ చేస్తా. యూజ్ స్టేట్. ఇప్పుడు మనము ఒక అరేలో డేటాను సేవ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము స్టూడెంట్స్ అండ్ సెట్ డేటా, స్టూడెంట్స్ అండ్ సెట్ స్టూడెంట్స్ అనేసి తీసేసుకున్నాం. ఈ స్టూడెంట్స్ ఎందుకు అంటే సెట్ స్టూడెంట్స్ ఎందుకు అంటే అప్డేట్ చేయడానికి. స్టూడెంట్స్ మనకు అప్డేట్ అయినప్పుడల్లా మనం యూజ్ చేసేది ఏంటంటే సెట్ స్టూడెంట్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని డేటాని తెచ్చుకుందాం. ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో వన్ హూక్.
and I'm checking for why it is coming like that. That's it. సో మనం యూజ్ ఎఫెక్ట్ సింటాక్స్ అయితే రాసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనము we will fetch the data. ఓకే, మీకు ఫెచ్ గురించి తెలుసు కదా, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఫెచ్ గురించి, రైట్? ఇప్పుడు మనము జస్ట్ we will paste this one. We are fetching the data, then dot then JSON. ఓకే, we will convert it to JSON data. ఎందుకంటే మనకు JSON డేటాలో వెంటనే ఇవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డాట్ దెన్ లో కన్వర్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా. ఓకే, సెట్ స్టూడెంట్స్ ఆఫ్ డేటా. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? డేటాని ఫెచ్ చేస్తున్నాం. ఫెచ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము డేటాని ఫెచ్ చేయడానికి we will use that fetch method. ఓకే, ఫెచ్ ఏపీఐస్ ని ఫెచ్ చేయడానికి మనం యూజ్ చేసుకునేది ఫెచ్. యాక్చువల్ గా రియాక్ట్ లో మనం ఎక్కువ ఏం యూజ్ చేస్తామంటే యాక్సియోస్ లైబ్రరీ యూజ్ చేస్తాం. గో npm axios అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే npm axios లైబ్రరీ, మీరు ఇక్కడ సేమ్ నేను రియాక్ట్ అవుటర్ డామ్ ఎలా అయితే ఇన్స్టాల్ చేసానో మీరు కూడా అలానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎందుకు చెప్పట్లేదంటే యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ ఇన్ యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ అక్కడ నేర్చుకోవాలి కాబట్టి నేను ఇక్కడైతే చెప్పట్లేదు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్. ఇప్పుడు మనం డేటాని ఫెచ్ చేస్తున్నాం, రైట్? ఇప్పుడు మనకి ఏంటి కావాల్సింది? 1 minute. ఇప్పుడు మనకి ఏం కావాలి? డేటాని అయితే ఫెచ్ చేస్తున్నాం. మరి JSX లో మనం డేటాని ఏదైతే ఫెచ్ చేస్తున్నామో ఆ డేటాని అయితే రాసుకోవాలి కదా. ఫస్ట్ మనం అది రాసుకుందాం. ఓకే, div h2 స్టూడెంట్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ మనం డేటాని అయితే ఫెచ్ చేస్తున్నాం కానీ యూజర్స్ డేటా ఇక్కడ మీరు చూడండి నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, అవునా? మరి ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ మనకు కావాలంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఇటరేట్ ద డేటా, రైట్? ఇటరేట్ చేసుకోవడానికి ఫర్ ఆఫ్, ఫర్ ఇన్ ఇవి ఉన్నాయి కానీ బట్ వాట్ ఐ విల్ యూజ్ మ్యాప్ యూజ్ చేసుకుంటాను. ఓకే, యూ కెన్ ఆల్సో యూజ్ ద మ్యాప్. మీరు కూడా ఏం చేస్తారంటే మ్యాపే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను ఆల్రెడీ మ్యాప్ గురించి డిస్కస్ చేశాను. ఒకసారి వెళ్ళి మన జావాస్క్రిప్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, స్టూడెంట్ అనే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటాం అండ్ వీ హ్యావ్ టు ఫెచ్ ఇట్. కీ ఏంటి చెప్పండి మనకి ఇక్కడ? స్టూడెంట్ ఐడి, అవునా? స్టూడెంట్ ఐడినే కదా మనకు కావాల్సింది, స్టూడెంట్ ఐడి, రైట్? దాన్నే మనము కీగా ఇస్తున్నాం. ఓకే, ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ ఐడితో పాటు మనకి ఏం కావాలి? స్టూడెంట్ యొక్క ఐడి, స్టూడెంట్ యొక్క యూజర్ నేమ్ కదా. మరి ఆ లింక్ రాయాలి కదా, లింక్ లోకి వెళ్ళాలి కదా. ఇదంతా మీకు అర్థం కాకపోయినా పర్లేదు, వి విల్ డిస్కస్ ఇన్ ఎప్పుడైతే హూక్స్ డిస్కస్ చేసుకుంటామో అప్పుడు డిస్కస్ చేసుకుంటాం. అండ్ హియర్ వి విల్ యూజ్ డాలర్. స్టూడెంట్ ఐడినే కదా ఫస్ట్ మనకు కావాల్సింది, స్టూడెంట్ డాట్ ఐడి. స్టూడెంట్ డీటెయిల్స్ లో మన స్టూడెంట్ లిస్ట్ లో మనకు కావాల్సింది ఏంటి? స్టూడెంట్ ఐడి, రైట్? ఇప్పుడు మనం స్టూడెంట్ ఐడి అయితే ఫెచ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? స్టూడెంట్ యూజర్ నేమ్. సో ఇప్పుడైతే మనము స్టూడెంట్ డీటెయిల్స్ ని, స్టూడెంట్ డేటాని ఫెచ్ చేసి ఇటరేట్ చేస్తున్నాం అంతే, ఇంకా ఏం చేయట్లేదు. జస్ట్ మనం ఫెచ్ చేసి ఇటరేట్ చేస్తున్నాం. యూ హ్యావ్ టు ఇంపోర్ట్ యూజ్ స్టేట్. ఓకే, మనం యూజ్ స్టేట్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం చేయట్లేదు, మీకు అర్థం కాకపోవడానికి కూడా ఏమీ లేదు. ఇక్కడ మనం స్టూడెంట్ యూజ్ స్టేట్ అనేసి హూక్ అనేసి ఒకటి ఉందన్నమాట మనకి రియాక్ట్ లో. మనం ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ డేటాను ఫెచ్ చేస్తున్నాం కాబట్టి సెట్ స్టూడెంట్ ఎందుకు అంటే మనం అప్డేట్ చేసుకోవడానికి. స్టూడెంట్స్ అనేది ఆల్రెడీ ఒకటి ఉంటుంది. సో మనం ఒక ఎంటీ అరే తీసుకున్నాం. ఓకేనా,
ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని, యూజ్ ఎఫెక్ట్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే మాక్సిమం కొన్ని సబ్స్క్రిప్షన్స్ కోసం గానీ, ఏపీఐస్‌ని ఫెచ్ చేయడానికి గానీ మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సేమ్ లైక్ యూజ్ ఎఫెక్ట్ హుక్. ఓకే. ఇప్పుడు ఈ ఫెచ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫెచ్‌తో మనం ఏం చేస్తున్నామంటే ఏపీఐని ఫెచ్ చేస్తున్నాం. ఫెచ్ ఏపీఐ మనకి ఏం చేస్తుందంటే ఈ ఫెచ్ జేసన్ డేటాలోకి కన్వర్ట్ చేయదు డేటాని. అందుకని మనం ఏం చేస్తున్నామంటే జేసన్ డేటాలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం వచ్చిన రిజల్ట్స్‌ని. ఆ తర్వాత వచ్చిన డేటాని మనం ఏం చేస్తున్నామంటే అప్డేట్ చేసుకుంటున్నాం. అంతే. ఇంకా ఏం లేదు ఇందులో. ఓకే. ఇప్పుడు జేఎస్ఎక్స్ కోడ్‌లో మనం ఏం రాసుకున్నామంటే ఇప్పుడు స్టూడెంట్ లిస్ట్ తర్వాత మనకేం కావాలి? స్టూడెంట్ ఐడీ యూఆర్ఎలే కదా కావాల్సింది. ఫర్ దట్ వి ఆర్ ఇటరేటింగ్ ద డేటా. స్టూడెంట్ లిస్ట్ కోసం మనం ఇటరేట్ చేసుకుంటున్నాం. మ్యాప్ మెథడ్ యూజ్ చేసుకొని. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ మీరు ఇబ్బంది పడడానికి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ మనము యూఆర్ఎల్‌ని ఫెచ్ చేస్తాం. యూఆర్ఎల్‌లో ఒక ఐడీ ఉంటుంది కదా! ఐడీని మనం తెచ్చుకుంటాం. ఓకేనా? ఇందులో మీరు ఇది మర్చిపోవద్దు. సి ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఐడిని మాత్రమే తెచ్చుకుంటాం. ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ స్టూడెంట్ డీటెయిల్స్ లో మనకు కావాల్సింది ఏంటి? ఐడియే కదా. ఫెచ్ డైనమిక్ యూఆర్ఎల్ అంటే ఐడినే కదా మనకి. మనం ఆ ఐడిని తెచ్చుకుందాం. ఇక్కడికి వెళ్ళండి ఒకసారి ఫెచ్ లోకి. ఐడి అనే కదా మనకు ఉండేది. సో ఐడిని మనం తెచ్చుకోవాలి ఫస్ట్. ఓకే. ఈ ఐడిని తెచ్చుకున్నామా? మన దగ్గర రియాక్ట్ రౌటర్ డామ్‌లో మనకి ఏముందని చెప్పాను? యూజ్ పారమ్స్ ఉన్నాయి అని చెప్పాను. అవునా? యూజ్ పారమ్స్ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు ఫర్ డైనమిక్ యూఆర్ఎల్స్. మనం యూజ్ చేసేది ఏంటి? యూజ్ పారమ్సే ఫర్ డైనమిక్ యూఆర్ఎల్స్. ఓకే. ఇక్కడి వరకు మీకు అర్థమైతే చాలు నాకు. ఇంకేం లేదు. ఇదే మీకు అర్థం కావాల్సింది కూడా. ఫర్ డైనమిక్ యూఆర్ఎల్ వాట్ వి ఆర్ కాలింగ్? యూజ్ పారమ్స్ ఫ్రమ్ వేర్ వి ఆర్ కాలింగ్ రియాక్ట్ రౌటర్ డామ్. అంతేనా? ఇంకేమైనా చేస్తున్నామా? ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాం స్టూడెంట్ లిస్ట్ లో? స్టూడెంట్ డేటాని హోల్డ్ చేసాం. అవునా? ఆ డేటాని మరి ఇక్కడికి తెచ్చుకోవాలి కదా. సి కాన్స్ట్ స్టూడెంట్ సెట్ స్టూడెంట్ ఈ డేటాని కూడా హోల్డ్ చేసుకోవాలి కదా. యూజ్ స్టేట్ నల్. ఓకే. నల్ ఇస్తున్నాను ఫస్ట్ లో మన దగ్గర ఏ డేటా లేదు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని ఐడిని ఫెచ్ చేయాలి. మనం ఇప్పుడు ఐడిని గెట్ చేసుకున్నాం. ఇంతవరకు మనం ఏం చేసామంటే స్టూడెంట్ లిస్ట్ లో ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. ఓన్లీ యూజర్స్ నే ఫెచ్ చేసాం. ఇక్కడ చూడండి మనం ఓన్లీ యూజర్స్ ని మాత్రమే ఫెచ్ చేసాం. అదే స్టూడెంట్ డీటెయిల్స్ లో మనం ఏం ఫెచ్ చేస్తామంటే స్టూడెంట్ యొక్క ఐడిని ఫెచ్ చేస్తున్నాం. అందుకనే మనం ఏం చేస్తున్నాం? యూజ్ పారమ్స్ నుంచి ఐడి యూఆర్ఎల్ తెచ్చుకున్నాం. అవునా? ఇప్పుడు చూడండి యూజ్ ఎఫెక్ట్ అర్థం కాకపోతే రివర్స్ వెళ్ళి చూడండి కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే. అందుకే నేను ఒక రియల్ టైం డేటా తీసుకొని మరీ చెప్తున్నా. సి ఆల్వేస్ యూజ్ ఫెచ్ యూజర్స్ నుంచి మనకేం కావాలి? ఐడినే కదా. ఐడి కాకుండా మనకి ఏమైనా కావాలా? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. యూజర్స్ ఐడి నెంబర్ 1 అని క్లిక్ చేస్తే మనకు 1 డేటా వస్తుంది. అవునా? ఇప్పుడు 1 కాకుండా 2 అని క్లిక్ చేస్తే 2 డేటా వస్తుంది. మనకి ఇదే కావాల్సింది స్టూడెంట్ డీటెయిల్స్ పేజ్ లో. అవునా? స్టూడెంట్ లిస్ట్ లో స్టూడెంట్ డేటా మొత్తం యూజర్స్ డేటా మొత్తం వస్తుంది. ఈ యూజర్స్ డేటా మొత్తం వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి? స్టూడెంట్ డీటెయిల్స్ పేజ్ కావాలి. డీటెయిల్స్ లో ఒక్కొక్క ఐడితో ఫెచ్ చేసే డేటా కావాలి. మరి ఇందులో మనకు కావాల్సింది ఏంటి? మన కీ ఏంటి? ఐడినే కదా. మరి ఈ ఐడిని తెచ్చుకోవాలి. అంతే. ఇంకా ఏం లేదు. ఓకే. ఈ ఐడిని తెచ్చుకుందాం. జస్ట్ వాట్ వీఆర్ టేకింగ్ ఐడి. ఐడిని అయితే ఫెచ్ చేసుకున్నాం కదా. డాట్ దెన్ రిజల్ట్. ఇక్కడ మనం ఆర్ఈఎస్ ఎందుకు రాస్తున్నాం? రిజల్ట్స్ జేసన్ డేటాలోకి కన్వర్ట్ చేసుకోవడానికి. అదే నువ్వు యాక్సియోస్ యూస్ చేస్తే ఇది అవసరం లేదు. జస్ట్ యాక్సియోస్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఏపీఐ అదంతకు అదే మనకి డేటాని ఫెచ్ చేసుకుంటుంది జేసన్ డేటాలో. ఓకే.
ఫెచ్ లో మనం JSON డేటా లేకి కన్వర్ట్ చేసుకోవాలి బికాస్ ఇట్ వోంట్ గివ్ స్టూడెంట్. ఇంకా అంతే, జస్ట్ మనం ఇంతే, ఇంకేం లేదు. ఇదే మీరు ఫెచ్ చేయాల్సింది. అక్కడ స్టూడెంట్ లిస్ట్ లో యూజర్స్ ని ఫెచ్ చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం, యూజర్ ఐడిని ఫెచ్ చేస్తున్నాం. యూజర్ ఐడి, యూజర్ డీటెయిల్స్ లో ఇంతే ఇంతే, ఇంకేం లేదు. ఓకే, ఒక చిన్న లోడర్ రాసుకుందామా, చిన్న లోడర్. ఓకే, ఐడి. ఇక్కడ నేను ఐడి అని ఎందుకు రాసానో కూడా తర్వాత చెప్తాను, రెండరింగ్ పర్పస్ కోసం. ఓకే, ఒక్కసారి కాదు, నాకు ప్రాప్స్ స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా, నా ఐడి చేంజ్ అయినప్పుడల్లా నాకు ఐడి పరంగా నాకు డేటా రావడానికి మనం అక్కడ రాసుకున్నాం అంతే, ఇంకా ఏం లేదు. ఓకే, ఇఫ్ అది నేను తర్వాత మీతో యూజ్ ఎఫెక్ట్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఇఫ్ స్టూడెంట్ రిటర్న్ h2 లోడర్ రాసుకుందాం, లోడింగ్. ఓకే, ఒకవేళ స్టూడెంట్ డీటెయిల్స్ లేట్ అవుతుంటే వీ హ్యావ్ టు గివ్ ద లోడర్. ఓకే, అంతే. లోడర్స్ ఇవ్వడం చాలా ఈజీ. ఐ హ్యావ్ గివెన్ లోడర్. వాట్ వీఆర్ రిటర్నింగ్, దట్స్. ఇప్పుడు మనము రిటర్న్ లో మన స్టూడెంట్ డీటెయిల్స్ రావాలి మనకి, అంతేనా. h2 స్టూడెంట్ డీటెయిల్స్, అంతేనా. స్టూడెంట్ డీటెయిల్స్ రావాలి. స్టూడెంట్ డీటెయిల్స్ తో పాటు మనకి ఏం కావాలి, ఫస్ట్ స్టూడెంట్ ఐడి కావాలి. ఓకే, p id, which id what we want, స్టూడెంట్ ఐడి, రైట్. ఇప్పుడు చూడండి, మనం యూజ్ స్టేట్ లో ఏది ఇచ్చామో అదే వాల్యూతో స్టూడెంట్ డాట్ ఐడి, అంతే. ఇంకా ఏం కావాలి మనకి, సేమ్ ఇదే నేను తీసుకొని కాపీ పేస్ట్ చేసేస్తున్నా. స్టూడెంట్ యొక్క నేమ్ కావాలి. ఓకే, యూజర్ నేమ్. మరి యూజర్ నేమ్ అక్కడ ఏమని ఉంది చూద్దాం ఒకసారి. స్టూడెంట్ అడ్రస్, ఐడి, ఈమెయిల్, యూజర్ నేమ్ అని ఉంది కదా. మరి యూజర్ నేమ్ ని ఫెచ్ చేసుకుందామా, స్టూడెంట్ డాట్ యూజర్ నేమ్. అదంతా అదే చూపిస్తుంది కూడా. ఇప్పుడు మనం స్టూడెంట్ యూజర్ నేమ్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ మనం ఏం తెచ్చుకోవాలి, స్టూడెంట్ యొక్క మెయిల్ ఐడి తెచ్చుకుందామా. ఈమెయిల్, అంతే. స్టూడెంట్ ఈమెయిల్ ఐడి వరకు చాలు. అండ్ వీ హ్యావ్ టు గో బ్యాక్. We want to go back. If we want to go back, what we will do, link to go back, హోమ్ పేజ్ లోకి వెళ్ళిపోవాలి, అంతే. అంతేనా, ఇంకేమన్నా ఉందా, జస్ట్ అంతే. ఇప్పుడు మనము యూజ్ పారమ్స్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్ అన్ని ఇంపోర్ట్ అయ్యాయి అవంతకవే. సో ఇప్పుడు మనం స్టూడెంట్ డీటెయిల్స్ క్రియేట్ చేసేసాం, చాలా బాగుంది. మరి రియాక్ట్ రౌటర్స్ అయితే సెట్ చేయాలి కదా. ఇప్పుడు స్టూడెంట్ లిస్ట్, స్టూడెంట్ డీటెయిల్స్, రౌట్స్ సెట్ చేద్దాం. వచ్చేయండి, రౌట్ పాత్. వాట్ ఈజ్ అవర్ పాత్, ఫస్ట్ పాత్ ఏంటి మనకి, స్టూడెంట్ డీటెయిల్స్, సారీ స్టూడెంట్ లిస్ట్. స్టూడెంట్ లిస్ట్ అని ఇచ్చిన తర్వాత ఎలిమెంట్ లోకి వెళ్ళి వాట్ ఈజ్ అవర్ కాంపోనెంట్ నేమ్, స్టూడెంట్ లిస్ట్, అంతేనా. స్టూడెంట్ లిస్ట్, జస్ట్ క్లోజ్ ద రౌట్ పాత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రౌట్ పాత్ ఏంటి, స్టూడెంట్ డీటెయిల్స్, అంతేనా. సి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ ఐ విల్ టేక్ దిస్ వన్ and copy paste here, go here and just give student details, element, change the element, student detail. ఇంతే కదా, ఇంకేమన్నా ఉందా, జస్ట్ ఇంతే. ఇంతే అనుకుంటున్నారా, యాక్చువల్గా ఇంత కాదు, ఇంకా ఉంది మనకి. సి నేను ఏం చెప్పాను, ఐడిని ఫెచ్ చేయాలి అని చెప్తున్నా. బానే ఉంది, స్టూడెంట్ లిస్ట్ లో స్టూడెంట్సే వస్తారు కదా, మళ్ళీ ఇక్కడ స్టూడెంట్స్ ఇస్తే ఏం లాభం.
ఇంకా మనకెందుకు కదా. సి కోలన్ ఐడి, వాట్ వీఆర్ ఫెచింగ్ కోలన్ ఐడి. కోలన్ ఐడి అని ఇస్తున్నామంటే వీఆర్ యూజింగ్ ద యూస్ params టు ఫెచ్ ద డేటా డైనమికల్లీ. ఓకే, నౌ యూ అండర్స్టాండ్. కోలన్ అనేసి యూజ్ చేయాలి. ఐ థింక్ నౌ యూ అండర్స్టాండ్ దిస్ వన్. దిస్ ఈస్ ద మెయిన్ వన్. రౌట్ లో మనం ఏం యూజ్ చేస్తాం, డైనమిక్ రౌట్స్ కి కోలన్ యూజ్ చేసుకుంటాం. అండ్ వాట్ ఎవర్ ద కీ వాట్ వీఆర్ గివింగ్, ఆ కీని మనం ఇక్కడ ఇచ్చుకుంటాం అంతే, ఇంకా ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు app.js లో మనం రౌట్ పాత్ ఇచ్చేసాం కదా. సి మనం ఇచ్చింది కరెక్టా కాదా అన్ని చెక్ చేసుకోవాలి. ఇది మీకు అర్థమైంది కదా డీటెయిల్స్. అండ్ విల్ గో టు హియర్ రియాక్ట్. లింక్ ఈజ్ నాట్ డిఫైన్, లింక్ ఈజ్ నాట్ డిఫైన్. తెలుసు ఎక్కడ లింక్, ఇక్కడ రియాక్ట్ రౌటర్ డామ్ లో లింక్ ఇక్కడ అవసరం లేదులేండి. We'll check here. Link is not defined in studentlist.js. Go student list where we used. Okay, import link from React router DOM. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే నాకు స్పీడ్ 1 minute. మన హోమ్ పేజ్ ఇది, అవునా? ఇప్పుడు హోమ్ పేజ్ లో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ స్టూడెంట్ లిస్ట్, వాట్ ఐఎమ్ గెటింగ్ హోల్ స్టూడెంట్ డేటా వచ్చింది మనకి, అవునా? మనకి ఎన్ని యూజర్స్ ఉన్నారో మన ఫేక్ స్టోర్ ఏపీఐలో, ఇప్పుడు ఇక్కడ యూజర్సే కదా, ఇదే కదా మనం క్రియేట్ చేసాం. మన లోకల్ హోస్ట్ ఈ fakestore.com, ఈ లోకల్ హోస్ట్ 3000. ఈ స్టూడెంట్ లిస్ట్ ఏంటి, యూజర్స్, అదే కదా మనం క్రియేట్ చేసాం. అంతే కదా, ఈ స్టూడెంట్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ స్టూడెంట్ ఐడి 4, వాట్ ఐఎమ్ గెటింగ్ ఐడి 4 డీటెయిల్స్. ఇఫ్ ఐ వాంట్ టు గో బ్యాక్, ఐ విల్ గో హోమ్ పేజ్. అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్ లిస్ట్ లో నాకు ఏం కావాలంటే ఐ వాంట్ ద డేటా ఆఫ్ 5, ఐడి 5. ఓకే, సి ఐడి 5 అనేది లేదు, స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ 4. 1 minute, something is happened. లోడ్ అవుతుంది, వెయిట్. వచ్చిందా, ఐడి వాల్యూస్ వచ్చాయా? అండ్ ఇఫ్ ఐ వాంట్ టు గో అగైన్ స్టూడెంట్ లిస్ట్, see how we are taking some time loading. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ లోడర్ రాసాం. లోడర్ రాయడానికి మనం ఏమైనా పెద్ద కష్టపడ్డామా? జస్ట్ మనం ఏం రాసాం, ఒక ఇఫ్ కండిషన్ రాసాం అంతే. సి ఇక్కడికి రండి, ఇంతే, చాలా ఈజీ. మనం ఒక URLs ని ఫెచ్ చేయడం, మనం ఏం చేయట్లేదు. స్టూడెంట్ లిస్ట్ లో ఫస్ట్ మనం డేటాను తెచ్చుకున్నాం అంతే. ఇక్కడ మనం డేటాను తెచ్చుకున్నాం, డేటాను ఇటరేట్ చేస్తున్నాం స్టూడెంట్స్ లో అంతే. డీటెయిల్స్ లో మనం ఆ URL లో ఐడిని ఫెచ్ చేస్తున్నాం, అక్కడ జస్ట్ యూజర్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఐడిని ఫెచ్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ది యూస్ params. అండ్ వాట్ వీఆర్ గెట్టింగ్, URL లో ఏం ఫెచ్ చేస్తున్నాం, ఓన్లీ ఐడి తెచ్చుకుంటున్నాం. ఎలా, యూజింగ్ యూస్ params. ఓకే, దిస్ ఈస్ ద డైనమిక్ రౌటింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద React applications for routing. So don't forget to learn this one. Okay, సి ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా రౌటింగ్ కాన్సెప్ట్స్, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, డైనమిక్ రౌటింగ్ వర్క్. ఓకేనా? ఇప్పుడు నేను నెక్స్ట్ హూక్స్ స్టార్ట్ చేస్తా. ప్రొటెక్టెడ్ రౌటింగ్, లేజీ లోడింగ్ అయితే ఇప్పుడు చెప్పట్లేదు. వెన్ ఐ కంప్లీట్ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేజీ లోడింగ్ కాన్సెప్ట్ అండ్ ప్రొటెక్టెడ్ రౌటింగ్ అండ్ నో రౌట్స్. ఓకేనా? నో రౌట్స్ అంటే ఏం లేదు, జస్ట్ స్టార్ అనేది యూజ్ చేస్తాం అంతే, అది అప్పుడే డిస్కస్ చేసుకుందాం. కానీ రౌటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యూజ్ params అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండ్, అగైన్ వాచ్ ఇట్, అగైన్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. అంతే, ఇంకేం లేదు. నేర్చుకుంటే ఈజీగా, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఓకేనా? ఇలానే మనం డేటాను ఫెచ్ చేస్తాం, డేటాను ఇటరేట్ చేస్తాం అండ్ డేటాను గెట్ చేసుకుంటాం. ఓకే, యూ అండర్స్టాండ్ ఐ థింక్ హౌ ఐ ఆమ్ యూజ్డ్. ఓకే, ఇప్పుడు మీరు హౌ ఐ యూజ్డ్ యూ అండర్స్టాండ్ ఐ థింక్. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇన్ ద యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ థరోలీ. అంటే బాగా నేర్చుకోండి, బికాస్ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ రియాక్ట్ అప్లికేషన్స్. ఓకే, ఇదంతా మీరు నేర్చుకుంటే నేను చేయడం ఏంటి, ప్రాజెక్ట్ మీరే చేసేస్తారు. ఓకే,
ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ రియాక్ట్ రౌటర్స్. వి విల్ డిస్కస్. ఇంకా మిగిలిపోయింది ఏంటంటే లేజీ లోడింగ్, ప్రొటెక్టర్ రౌటింగ్, అంతే. ఇవి రెండు చెప్పాలి అంటే మీరు కనీసం హూక్స్లో కొన్ని టాపిక్స్ అయిపోయి ఉండాలి మనకి. సో హూక్స్ అయిపోయాక చెప్తాను. ఓకే, that's all about the video guys, and please subscribe to our channel. Bye, and don't forget to follow our Instagram. Okay, thank you, bye.